మేషరాశి ఫలాలు. జీవితం మనదే అని భరోసాపడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. మీకంటే పెద్దవారు, సీనియర్లని అలుసుగా తీసుకోకండి. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ల ముందుకు వచ్చి నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది. వృషభరాశి ఫలాలు. ఒక సంతోషకరమైన వార్త అందవచ్చు. ఈరోజు దగ్గర బంధువుల సహాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా అనుకూలిస్తుంది. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా, ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. మీరు చెప్పే విషయం మీ ప్రేయసికి దుమ్హఖాన్ని కలిగిస్తుంది. వారు మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివలన మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం. కానీ ఈరోజు మాత్రం మీరిద్దరూ గాలికుడా మధ్యలో చొరబడనంత సన్నిహితంగా గడుపుతారు. కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు. మిథున రాశి ఫలాలు. రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు. ఇది మరింతగా సేదతీరేలాగా చేస్తుంది. మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి, లేనిచో మీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హైటైం. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన రొమాన్స్ కి ఇది అంత మంచి రోజు కాదు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయ పనుల కొరకు ఉపయోగిస్తారు. అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు. కర్కాటక రాశి ఫలాలు. మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి వాటిని వదలడానికి సిద్ధపడాలి. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. అలాగా బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి. మీ కుటుంబ సభ్యులతో విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి. పోటీ రావడం వలన పని తీరిక లేకుండా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు, లేక మరొకటి కావచ్చు. కానీ చివరికి అంతా సర్దుకుంటుంది. సింహరాశి ఫలాలు. నూనెతో చేసిన పదార్థాలు, మసాలా వంటకాలను మానండి. ఈరోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. సోదరి ప్రేమ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కానీ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మీ కోపాన్ని నిగ్రహించుకోండి, లేకపోతే మీకే చేటు కలిగిస్తుంది. ప్రేమ ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. ఆఫీసులో ఈరోజు మీరు చేసే ఫలితాలకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశముంది. ఈరోజు సాయంత్రం ఆనందకర సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు.
కన్యా రాశి ఫలాలు. మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చు. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి, ఎందుకంటే ఇది మీ పేరును చెడగొడుతుంది. మీరు ఎవరితో అయినా మాట్లాడి వారికి దగ్గరవ్వాలనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. ఈ రాశికి చెందినవారు వారి ఖాళీ సమయంలో ఈరోజు కొన్ని సృజనాత్మక పనులకు శ్రీకారం చుడతారు. మీ భాగస్వామిచే నడుపబడగలరు. ఇంకా వివాహ బంధాన్ని కూడా త్రెంపుకోవడానికి బలవంత పెట్టగలరు. కాని అది సత్యదూరం. కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండె నిబ్బరం కోల్పోకండి, కాని ఫలితం వచ్చేవరకు కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి. క్రైసిస్లో బంధువు ఒకరు ఆదుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలలో ఊహల ఆధారితమైన పథకాలలో పెట్టుబడి పెట్టకండి. మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి. మీ ఆత్మభాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. భాగస్వామ్య ప్రాజెక్టులు సానుకూల ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలను మరిన్నిటిని సృష్టిస్తాయి. ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకోనిచ్చినందుకు మీపైన మీరే కోపంగా ఉంటారు. అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడుదిగుళ్ల తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకిదో బంగారు రోజు. వృశ్చిక రాశి ఫలాలు. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా, శాశ్వతంగా, ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. మీరు వివాహం అయినవారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశముంది. దీనివలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ కీర్తికాంతకు మరొక నగ అలంకరించారు. మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి. మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి. ఆఫీసులో మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈరోజు అనుభవించబోతున్నారు. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావలసినన్ని సినిమాలు, కార్యక్రమాలు టీవీలో చూస్తారు. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్ళు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోనున్నారు. ధనుస్సు రాశి ఫలాలు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికందుతాయి. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరివారు సమస్యలను సృష్టించవచ్చు. ప్రతిరోజు ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి. ఆఫీసులో ఈరోజంతా మిమ్మల్ని ప్రేమించడమేగాక మీకు సాయపడతారు కూడా. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి, లేకపోతే అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు. తులారాశి ఫలాలు. కొంతమంది మీరు వయసు మీరారు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరనుకుంటారు. మకర రాశి ఫలాలు. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ వాస్తవదురమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగలదు. ఊహల వెంట పరిగెత్తకండి. వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి. మీ స్నేహితులతో మరింత సమయం గడపండి, అది కొంతమేలు చేకూరుస్తుంది. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు, ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఉవ్విళ్ళూరుతున్నారు. సమయం ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం. ఇలా చేయటం వలన అనేక సమస్యలను పెంచుకోవటమే. కుంభరాశి ఫలాలు. ఏమంటే మీకుగల సునిశితమైన, చురుకైన మేధాశక్తితో మీరు ఏ క్రొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు.
మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో చేయాలి. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమతాలకు పారవస్యాన్ని అనుభూతి చెందండి. ఆఫీసులో పని విషయంలో మీ దృక్కోణం, మీ పనితాలకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండనున్నాయి. మీరు ఈరోజు టీవీ చూడటం, సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు. దీనివలన మీరు మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. మీనరాశి ఫలాలు. ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్లోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగాన సూచన. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. మీకిష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు. ఆఫీసులో ఈరోజు మీరు చేసే పనితాలకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశముంది. కొన్ని అనివార్య కారణాల వలన మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్లిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళతారు. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి.